హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను మీకు ఫుల్ డే వ్లాగ్ అయితే చూపిస్తానండి. సో ఈరోజైతే ఇంట్లో టిఫిన్ అయితే చేయలేదు, బయట తీసుకురమ్మని చెప్పాను. నేను బయట చాలా తక్కువ తింటాము. నాకైతే మసాలా దోశ తిందామనిపించింది. సో నాకైతే మసాలా దోశ తెప్పించుకున్నాను. దీక్షితల్లి కోసము మా ఆయన అయితే పూరి తెచ్చుకున్నారు వాళ్ళైతే. సో ఇంకా గిన్నెలు అవన్నీ అయితే వాష్ చేసేసాను అనమాట. పొద్దున్నే ఇంకా టిఫిన్ పని కూడా ఏం లేదు కదా, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మొక్కజొన్న కండ్లు ఉంటే ఇంకా అవి ఉడకబెడుతున్నాను అనమాట తిందామని. ఇంకా ఫాస్ట్గా కర్రీ అవి పని వండేస్తున్నాను దీక్షితల్లికి బాక్స్ పెట్టడానికని. ఈరోజైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను. అలాగే ఇప్పుడు నేను చెక్కలు చేయబోతున్నాను అనమాట. చెక్కలు ఇవాళ బూందీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కుదిరితే టైం ఉంటే ఇంకేమన్నా చేద్దామని. సో వాటి కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం అల్లము అవన్నీ అయితే వేసి మిక్సీ అయితే పట్టేశాను అనమాట. సో నేనైతే ఊరు వెళ్ళబోతున్నాను. మా చెల్లి కొడుకున్నాడు, వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను అనమాట. మొన్ననే జాయిన్ చేశారు, ఒక 1 మంత్ అవుతుంది. సో వాడికి స్నాక్స్ కోసం ఎక్కువ హాట్ ఐటమ్స్ అయితే మంచిగా ఇష్టంగా తింటాడు. మా చెల్లి అయితే ఇంట్లో ఎక్కువ అట్లా ఏమీ వండదు, బయట కొనుక్కొచ్చి పెడుతుంది. దానికి రావన్నమాట పిండి వంటలు. సో బయట కొనుక్కొస్తుంది. నాకు వచ్చు కాబట్టి ఇంకా ఎటు నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి వాడికి చేసుకెళ్దామని. అలాగే దీక్షితల్లికి కూడా ఇంట్లో స్కూల్కి స్నాక్స్ పంపడానికి 2 టైమ్స్ పంపాల్సి వస్తుంది అనమాట. దీక్షిగాడికి కూడా స్నాక్స్ మార్నింగ్ ఫ్రూట్స్ పెట్టినా మళ్ళీ ఆఫ్టర్నూన్లో కూడా ఫ్రూట్స్ పెట్టాలంటే తినట్లేదు అనమాట ఇష్టంగా. సరే దానికి ఏమన్నా స్నాక్స్లా ఉంటాయని ఇంకా ఈరోజు ఇవి, రేపు కూడా కొన్ని ఐటమ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇవాళ అయితే చెక్కలు చేస్తున్నాను. అది సగ్గుబియ్యం వేసి చేస్తున్నాను అనమాట చెక్కలు. నేను విడిగా చేశాను కానీ సగ్గుబియ్యం వేసి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చెక్కలు. ఇంతకుముందు సగ్గుబియ్యం లేకుండా చేసేదాన్ని. సగ్గుబియ్యం అయితే ఒక 2 అవర్స్ నానబెట్టేశాను అనమాట ఆల్రెడీ. అలాగే పెసరపప్పు అనమాట, ఇది కూడా ఒక 2 అవర్స్ వాటర్లో వేసేసి నానబెట్టాను నేను. పెసరపప్పు సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చెక్కలు అయితే. సో నేనైతే దగ్గర ఒక 1.5 kg పిండి దాకా అయితే తీసుకున్నానండి, వరిపిండి చెక్కలు చేయడానికి. సో ఒక్కదాన్నే చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. నేనైతే ఎక్కువ ఇంట్లో ఎవరైనా ఉంటే నాకు అస్సలు వంట చేయబుద్ధి కాదు. ఇలాంటి పెద్ద వంటలు అయితే అస్సలు పెట్టుకోను. పిల్లలు ఉన్నా మా వారు ఉన్నా కూడా నేను పెట్టుకోను. మా హస్బెండ్ ఏమో నేను ఉన్నప్పుడు చేస్తే ఇంట్లో అనేది అది ఆయిల్తో సంబంధించింది కదండి, ఎక్కువ ఆయిల్తో గబక్కని ఏదన్నా పడినా ఇబ్బంది అవుతుంది. ఒక్కదానివే చేయాలన్నా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవు, ఎవరు లేనప్పుడు చేస్తావని అంటారు. ఎక్కువ అయితే నేను నైట్ టైం చేస్తానన్నమాట. మా వాడు డ్యూటీకి వెళ్ళినప్పుడు పొద్దున్నే వచ్చేసరికి చేసి అలా అట్టి పెడతాను. తనేమో తిడతాడనమాట, ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు చేసుకోవాలి, అర్ధరాత్రులు చేసుకుంటారా అని. ఇంకా ఈరోజు అయితే తను కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక నేను ఓన్లీ పచ్చిమిర్చి చేస్తున్నాను అనమాట. నేను అందుకే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను, కారం అనేది వేయట్లేదు. కారం లేకుండా చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే నేనైతే ఒక టీ కప్ ఉంటుంది కదండి, చిన్న టీ కప్పు, దాన్ని నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట చెక్కల్లోకి. మంచిగా దాన్ని బాగా వేడి చేసి అయితే ఆ నెయ్యిని అయితే కలుపుతున్నాను. పిల్లల కోసం కదండి, అందుకే నెయ్యి అయితే వాడుతున్నాను. నార్మల్గా ఎక్కువ శాతం ఆయిలే వాడతాను, ఇప్పుడు ఇంట్లో ఉంది కాబట్టి వాడుతున్నాను. ఆయిల్ వేసుకున్నా కూడా టేస్ట్ మంచిగా వస్తాయి, కరకరలాడతాయి అనమాట మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే. సో ఉప్పు కూడా వేసేసి రుచికి తగ్గట్టు కలిపేసాను అనమాట పిన్నంతా. ఆ తర్వాత నేను గోరువెచ్చని నీళ్ళు అనమాట, ఆల్రెడీ బాగా కాగిపోయినాయి, ఇంకా కాసేపు చల్లార్దామని అలాగే పక్కన పెట్టాను. సో గోరువెచ్చని నీళ్ళు అనేది వేసుకుంటే కరకరలాడితే ఇట్లా మనం ఇచ్చిన మెత్తగా అనేది రావంట చెక్కలు. సో నేను అందుకని ఇంకా వాటర్ అయితే వేసి కొంచెం మనకి ఎంత కావాలో అలా కలుపుకుంటున్నాను. ఒక్కసారే పోసుకోకూడదండి, కొంచెం వేసుకుంటూ చెక్కల పిండి అయితే కలుపుకోవాలి. ఇదిగోండి మంచిగా నేను మిక్సీ అయితే కలిపేసాను అనమాట పిండిని. కరివేపాకు వేసాను కదా మిక్సీ, సో కొంచెం అందుకే లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట పిండి. ఇప్పుడు విడిగా వేసినా కూడా కరివేపాకు తీసేస్తా, అది నాకు అంత మంచిగా అనిపించదు.
మా దీక్షి చూసిందనుకోండి అది తీయడానికి చూస్తుంది. అదే మనం మిక్సీ పట్టేస్తే దాంట్లో కలిసిపోద్ది కదా అని నేను ఇంకా అలానే వేస్తానన్నమాట. ఇంకా నేనైతే ఉండలు చేసుకుంటున్నాను ముందు. ఎవరైనా ఉన్నారనుకో మనకి హెల్ప్, ఒకళ్ళు ఉండలు చేస్తూ ఉన్నారనుకో మనము ఇంకో పక్కన ఒకళ్ళు చెక్కలు ఒత్తేసి ఇంకొకళ్ళు అయితే బాండీలో వేస్తే అయిపోయేది. మేము మా ఇంట్లో ముగ్గురం కదండి, మేము మా చెల్లి, నేను, మా అమ్మ ఎవరం చేసినా ఒకళ్ళు ఉండలు చేసేవాళ్ళు, ఒకళ్ళు చెక్కలు ఒత్తేవాళ్ళు చెక్కల మిషన్తో, మా అమ్మ ఏమో కాల్చేదనమాట. సో అలా చేసేవాళ్ళము. ఇంకా నేను ఒక్కదాన్నేగా ఫస్ట్ అయితే మొత్తం ఉండలు చేసేసుకొని పెట్టుకుందామని ఇంకా ఉండలు చేయడం అయితే మొదలుపెట్టాను. ఆ పిండి పిసికేసరికి అయితే చెయ్యి ఫుల్ నొప్పి వచ్చిందనమాట నాకైతే. ఇంకోండి ఇంకా పిండి మొత్తం అయితే మంచిగా అయితే ఉండలు చేశాను. ఈ ఉండలు చేసినాక వామ్మో ఇవన్నీ నేను నుంచుని చెక్కలు చేసి ఎప్పటికి చేస్తానా అనిపించింది ఉండలు అయిన తర్వాత నాకైతే. నా దగ్గర పూరి ప్లస్ ఉందన్నమాట. సో దాని మీద పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి, సో ఇంకా అవి పెట్టుకుని ఇంకా దాని మీద ప్రెస్ చేసేసి చేయడమే అనమాట. నేను పెద్ద పెద్ద చెక్కలు చేయట్లేదు, చిన్నవి చేస్తున్నాను. నా సెల్ఫీ స్టిక్ ఉండేదన్నమాట. కొన్ని నేను స్టాండ్తో కాకోకుండా సెల్ఫీ స్టిక్తో అయితే నాకు దగ్గర నుంచి మంచిగా వీడియో అనేది తీసుకోవడానికి వచ్చేది. మా దీక్షి తల్లి దాన్ని కిందకి పైకి కిందకి పైకి అని లూజ్ వచ్చేసింది. ఫోన్ పెడితే ఆగట్లేదు అనమాట. కొత్తదే చార్మినార్ దగ్గర కొన్నాను 150 రూపీస్కే. దీక్షితల్లి ఏమో పాడు చేసేసింది. అంతకుముందు ఒకటి కూడా నేను మీషోలో కొనుక్కున్నాను, అప్పుడు 250 పెట్టి కొనుక్కున్నాను, అది అలాగే పాడు చేసింది. దాన్ని ఏదన్నా వేసి అతికిద్దామని అనుకుంటున్నా, సెట్ అవుతుందో లేదో. వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అప్పుడైతే భలే కష్టంగా అనిపిస్తుంది అనమాట. చేసిన చెక్కలన్నీ ముందైతే ఒక 2-3 కవర్లు వేసాను అనమాట. అవి షాపింగ్ కవర్స్ ఉంటాయిగా, అవి అయితే నీట్గా కడిగేసి దానికైతే లైట్గా ఆయిల్గా అలా రాసేసి ఇంకా కవర్ మీద అయితే వేసాను. ఇంకా అవి తీసేసి చెక్కలు చేసేసుకుని ఇటు పక్కన వాయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకి పని ఆగదనమాట ఒకళ్ళు చేసేటప్పుడు. దాంట్లో వేయాలి, మళ్ళీ గబా ఉండ తీసుకుని మళ్ళీ చెక్కలు చేసుకోవడము. సో అయితే మంచిగా అవి ఎన్ని వేసినా దాంట్లో చెక్కలు అసలు అవ్వట్లేదండి. కనిపించడానికి అన్ని ఉండలు కనిపిస్తున్నాయి కానీ చిన్న చిన్న చెక్కలు కదా. ఒక బాక్స్ నిండడానికి చాలా టైం పట్టింది. నేను చూడ్డానికేమో మనకి చాలా అయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది కానీ తినేటప్పుడు కనిపించవు. అవి ఒక దాంట్లో వేసినా కూడా అన్ని ఎక్కువగా కనిపించవు అనమాట. సగ్గుబియ్యము ఇదేమంటారు సాయి మినపప్పు, ఇందాక పచ్చెనగపప్పు అన్నానేమోనండి స్టార్టింగ్లో, నాకు గుర్తులేదు. సాయి మినపప్పు. సో సాయి మినపప్పు మంచిగా కనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మంచిగా కరకరలాడుతున్నాయి చెక్కలు అయితే బాగా కుదిరినాయి. సగం కూడా కాలేదన్నమాట. నేను ఇంకా చూసుకుంటా ఉన్నాయి ఉండలు ఎప్పుడైపోతాయా అని. ఒక పక్కనేమో వాయేసాను, ఇంకో పక్కనేమో ప్రెస్ చేసి పెట్టేశాను అనమాట ఇంకో వాయికి అయితే రెడీగా. చూడండి ఆ పక్కన నేను వంట చేస్తే ఆ షింక్ నిండిపోవాలన్నమాట. అన్నీ అవుతాయి. సాయంత్రం ఆ గిన్నెలు కడిగేలోపు దుంప దిగుతుంది నాకు. ఇగో ఇన్ని అయినాయి అనమాట చెక్కలు అయితే. ఇంకా కొంచెం అయితే ఇగో ఇట్లా ఇవి మాడిందనమాట ఒక వాయి. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా చెక్కలు అయిపోయినాయి కదా, ఇంకా ఎలాగోలా నాకు దగ్గర చెక్కలు మొత్తం చేసేలోపు 2-3 అవర్స్ పట్టేసింది. పిండి పిసికి అవన్నీ చేసేసరికి కాళ్ళు లాగుతున్నాయి. పనిలో పని ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టుంది. మళ్ళీ బద్దకిచ్చి కూర్చున్నామంటే అవ్వదని ఇంకా బూందీకి కూడా చేద్దామని వరిపిండి అయితే తీసుకుంటున్నాను. సో బూందీ ప్రిపరేషన్ అయితే నేను మా అత్తయ్యతో పాటు కలిసి చేసా కానీ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే చేయడం అయితే ఇదే, పిండి అంతా కలుపుకుని. సో నేను మా అత్తయ్య చేసినప్పుడు 2-3 సార్లు చూశాను తన దగ్గరున్నప్పుడు. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. టేస్ట్ ఎలా వస్తాయా అని చూడాలన్నమాట. సో బూందీకి అయితే నేను తీసుకున్న కొలత 2 ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అనమాట. నేను శనగపిండి వరిపిండి. సో 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను, అలాగే 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను అనమాట. ఈ శనగపిండి అంతకుముందు ఉన్నదనమాట నా దగ్గర. మొన్న అత్తయ్య వస్తా పట్టించిన శనగపిండి ఏం వండుకు రాలేదు, అక్కడైనా వండుదా అన్నట్టు కొంచెం శనగపిండి కూడా పట్టించుకొచ్చింది తీసుకొచ్చింది అనమాట. సో ఇంకా నా దగ్గర ఉన్నది ఒక గ్లాస్ అయితే ఇంకా అది కూడా ఒక గ్లాస్ కలిపి
మళ్ళీ ఇది ఎప్పటిదో కదా, ఇది కూడా నేను ఇక్కడ పట్టించానమాట అంతకుముందు చక్రాల వండటానికి. మనం డీమార్ట్‌లో అట్లా కొనుక్కొచ్చింది నాకు ఎందుకో బూందీకి, చక్రాలకి మంచిగా అనిపియదు. కొంచెం జొన్న పిండి కలిసిద్ది అనిపిస్తదనమాట బయట విడిగా కొనే పిండి. అందుకని నేను కూడా పచ్చెనగపప్పు తీసుకునే మీకు పట్టిస్తా అనమాట బయట మిల్లు దగ్గర. చక్రాలు, చెక్కలు వీటికి ఏటికైనా సరే అదే బూందీ చేయాలన్నా. సో ఇంకా అత్తయ్య తెచ్చింది కూడా ఇంకా 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసి పిండి అయితే దాంట్లో చల్లని నీళ్ళే అనమాట. కొంచెం మనకి ఇది ఉంటుంది కదండి సోడా ఉప్పు, సో అది కూడా కలుపుకుని మొత్తం అయితే కలిపేసుకోవాలి. పిండి ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఆ టెక్స్చర్లో అయితే కలుపుకుంటే బూందీ అనేది మంచిగా వస్తాయి. సో ఇంకా ఇదిగో ఇలా కలుపుకోవాలండి. మనం దోశ వేసేటప్పుడు దోశ పిండి ఎలా ఉంటుంది ఇంకా అలానే ఉండాలి. బాగా కలపాలన్నమాట. దాంట్లో చిన్న చిన్న ఉండలు అలా ఏమీ లేకోకుండా అలా ఉండాలంటే మనం ఇంకా పిండిని జల్లించుకున్నా కూడా ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా ఇందాక చెక్కలేసిన ఆయిల్లోనే వేసేద్దామని ఇంకొంచెం ఆయిల్ పోసాను అనమాట. ఇంకా వేడవుతుంది. నా దగ్గర అయితే బూందీ గరిటె ఇది ఉందన్నమాట. సో దీంతో అయితే వేయబోతున్నాను. బూందీ గరిటెలో రకాలు ఉంటాయండి. మనము కొంచెం పెద్దవి ఉంటాయి, కొంచెం చిన్నవి ఉంటాయి. సో నా దగ్గర ఉన్నది బాగానే వచ్చిందనమాట బూందీ గరిటె. కొంచెం మనం సోడా ఉప్పు అనేది కలుపుకుంటే బూందీ అనేది మంచిగా వస్తుంది. సో నేనైతే ఇలా బూందీ వేయడానికి దోశ గుంట గరిటె ఉంటుంది కదండి, దాన్ని అయితే యూస్ చేస్తాను. సో ఇంకా ఇలా వేస్తానన్నమాట పిండిని. చేత్తో అనను, సెగ తగులుతుంది. నేను ఆ సెగ అయితే నా చెయ్యి బేర్ చేయలేదన్నమాట దాన్ని. సో నేను అందుకని ఇలాగే చేస్తాను బూందీ చేసేటప్పుడు కానీ ఏదైనా మిఠాయి దుయ్యాలన్నా ఇలా మెల్లిగా అంటాను. ఇంకా దోశతో మనం చేత్తో కాకోకుండా దోశ గరిటెతోనే బూందీ అలా పైకి తేలేసేయాలన్నమాట బాండీలోంచి. దగ్గర నుండి చేయించడానికి నాకు కుదరలేదు. సో అప్పుడు కింద అంటుకోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది అన్నమాట బూందీ అనేది. ఇదిగో చూడండి మంచిగా బూందీ అయితే ఏగుతున్నాయి. బాగా ఇవి కరకరలాడేలా బాగా ఏగాలన్నమాట బూందీ. సో కొంచెం కొంచెమే వేసుకున్నాను అనమాట, మళ్ళీ అతుక్కుపోతాయేమోనని నేను బూందీ. ఇగో ఇన్ని అయినాయి అనమాట ఈ బూందీ. ఇంకా కొన్ని ఏగుతూనే ఉన్నాయి. ఫస్ట్ 2 వాయిల కంటే తర్వాత వాయిల్ మంచిగా పొంగినాయి అనమాట నాకు బూందీ అనేది పిండి. సో ఇప్పుడైతే పల్లీలు అయితే వేపుతున్నాను బూందీలోకి. పల్లీలు, బిస్కెట్లు, కరివేపాకు ఇవి కావాలి కదా. సో నేను అదే ఆయిల్లో పల్లీలు అయితే వేపుతున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా నేను విడిగా వేయట్లేదు అనమాట. ఇది ఉంటుంది కదా గుంట గరిటె, ఇంకా దాంట్లోనే పెడుతున్నాను. బాగా హీట్ అయిన ఆయిల్ కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ ఉంచితే ఊరికే ఏగిపోతాయి అన్నమాట. ఇదిగోండి పల్లీలు అయితే నేను ఇలా అయితే వేపేస్తున్నాను ఆయిల్లో. మళ్ళీ ఇవన్నీ కింద బాండీ మొత్తంలో వేసినా కూడా తీసేలోపు మాడిపోతాయి అన్నమాట. ఇంకా డైరెక్ట్గా బూందీలోనే వేసేసాను నేనైతే పల్లీలని కూడా. ఇప్పుడైతే కరివేపాకు ఇదైతే ఇక పెలపెలమంటది. సో మీద ఎక్కడ పడుతుందో అనే భయము. ఇలా మా అత్తయ్య వేపడం చూసాను నేనైతే. సో తన దగ్గర చూసిందే అనమాట. చందమామ బిస్కెట్లు ఉంటాయి కదండి, అవి ఉండి వేసుకుంటే ఇంకా బాగుండేది. నా దగ్గర అయితే అవి లేవు. తీసుకొద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు కుదరలేదు. అవి ఎక్కడ అమ్ముతారో తెలియలేదు ఇక్కడ నాకు. నేను లాస్ట్ టైం చేసుకున్నప్పుడు మా అత్తయ్యతో నేను ఊర్లో తెచ్చుకున్నాను అనమాట. అవి పచ్చివి ఉంటాయి, అవి తెచ్చుకుని ఇలాగే ఆయిల్లో మనము చేసుకోవాలన్నమాట. కరివేపాకు అయితే కొంచెం బాగా వేపేసాను అనమాట. బూందీలో వేసిన తర్వాత మొత్తం నలిగిపోయింది, బాగా స్మాష్ అయింది. అలా పెట్టి తీయాల్సింది. నేనేందో అది ఇంకా పచ్చిగానే ఉందని 2-3 సార్లు ముంచాను. సో కొంచెం బాగా వేగిపోయి బూందీలో వేసి బూందీ అంతా కలిపేటప్పుడు బాగా నలిగిపోయింది. భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి బూందీ అయితే. పల్లీలు వేసాను కదండి, ఇంకా ఇప్పుడు అలాగే దీంట్లో అయితే వేపిన కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. మంచిగా డైరెక్ట్గా ఇంకా వీటిలోనే వేయాలి, మళ్ళీ వేరే వాటిలో మనం ఏం వేసుకోవసరం లేదు. చూడండి కరివేపాకు అయితే బాగా వేగిపోయింది. అలాగే శనగపప్పు ఉంటుంది కదండి, సో ఇది కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నాకు ఇది నచ్చుతుంది అనమాట. నేను ఏరుకుని మరీ తినేదాన్ని బూందీలో. సో ఇంకా ఆ 3 వేపేసి ఉప్పు, కారము మనకి రుచికి తగ్గట్టు
ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. గరం మసాలా పౌడర్ కూడా నేను కొంచెం అది యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మనకి ఉప్పు మనం చేసుకున్న బూందీని బట్టి కలుపుకుని కొంచెం కొంచెం టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ కానీ కొంచెం తినగలనుకుంటే గరం మసాలా ఘాటు మనకి మంచి స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ స్పూనే వేసాను పిల్లలు తినాలని. టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. అలాగే కారం వచ్చేసరికి నేను గొడ్డు కారం వాడతానన్నమాట, సాంబార్ కారం కాదు. దీంట్లో గొడ్డు కారం అయితే చాలా టేస్ట్ వస్తుందని మా అత్తయ్య చెప్పింది. సో నేనైతే ఇంకా గొడ్డు కారం అయితే టేస్ట్కి తగ్గట్టు అయితే చూసుకుని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. కరివేపాకు ఇప్పుడుదా బాగానే ఉంది, నేను కలపంగానే ఇంకా దాంట్లో కలిసిపోయింది. సర్లే ఇంకా విడిగా ఉన్న తీసి పడేస్తారు, ఇట్లా అన్న తినేస్తారులే అనిపించింది నాకు. ఇక చూడండి మంచిగా బూందీ అయితే అయిపోయినాయి. ఒక్క చందమామ బిస్కెట్లే లేవన్నమాట. మంచిగా అయితే అయినాయి, అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. మా చెల్లి అయితే ఇవి బూందీ తిన్న తర్వాత చాలా బాగా కుదిరినాయి అక్క అని చెప్పింది. కొంచెమే చేశాను నేను, ఎక్కువ చేయలేదు. వరిపిండి నా దగ్గర ఎక్కువ లేక నువ్వు నాకు కొంచెమే ఇచ్చావు అక్క అని కూడా అంది. సో దీక్షిత్ కొన్ని నుంచి మా చెల్లికి కొన్ని తీసుకెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.